శ్రీ ఓం షిరిడి సాయినాథ. భగవంతుడా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని చల్లగా చూడు తండ్రి. సాయి భక్తులందరికీ నా నమస్కారం. నేను ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక అద్భుతాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది సాధారణ సంఘటన కాదు, ఇది నా నమ్మకాన్ని మరింత బలపరిచిన అనుభవం. ఈ వీడియో చివరి వరకు చూడండి. సాయి కృప కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. చాలని జీతాలతోనే రోజులు గడిచిపోయేది. నాకు సాయి అంటే ఎంతో భక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నాకు ఒక మంచి స్నేహితుడు. ఎందుకంటే నాకు ఏ కష్టం వచ్చినా సాయితోనే పంచుకునేదాన్ని. కష్టాలు మాత్రం కాదు, సంతోషమైన సాయితో పంచుకునేదాన్ని. ఎప్పుడూ ఆయనతో మాట్లాడుతూ ఉండేదాన్ని. అలా చేయడం వలన నాకు ఎంత కష్టం కలిగినా దాన్ని ఎదుర్కొనే శక్తి ఆ సాయి నాకు ఇచ్చేవారు. మరి ఈ విషయంలోకి వస్తానండి. నాకు బాబు పుట్టిన సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. ఎందుకంటే నాకు జాబ్ లేకపోవడం, మా ఆయనకి ఒక ప్రైవేట్ జాబ్, చాలని జీతం, ఖర్చులు ఎక్కువ, చాలా ఇబ్బందిగా ఉండేది. మరి ఆ రోజు నా జీవితంలో జరిగింది నేను ఎప్పటికీ మర్చిపోనండి. ఎందుకంటే మనం నమ్మితే ఆ తండ్రి మనల్ని ఇంతగా ప్రేమిస్తారా అని ఆ రోజే నాకు అర్థమైంది. ఒకరోజు నా మనసులో సాయితో ఇలా చెప్పుకున్నానండి. సాయి, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. నాకు దగ్గరలో అంటే ఇంటికి దగ్గరగా ఏదైనా ఉద్యోగం దొరికితే బాగుండేది. నాకు చంటి బిడ్డను చూసుకుని సౌకర్యంగా ఉద్యోగం దొరికితే బాగుండు అని చెప్పుకున్నాను. మరి ఆశ్చర్యం ఏమిటంటే నేను ఏ జాబ్కి అప్లై చేయలేదు. మా ఇంటి దగ్గరే అంటే నడిచి వెళ్ళే దూరం. అక్కడి నుంచి 2 టీచర్స్ వచ్చారు. మాకు స్కూల్లో ఒక పోస్ట్ ఉంది, దానికి మీరైతే బాగుంటుందని అనుకుంటున్నాం అన్నారు. నాకేమో చంటి బిడ్డ, ఆ సమయంలో ఉద్యోగం కూడా అవసరం. అప్పుడు నేను అన్నాను, బాబుకి 6 మంత్స్ మాత్రమే అయ్యింది, నాకు వీలవుతుందో ఏమో అని చెప్పాను. అప్పుడు వాళ్ళు హెడ్ మిస్ట్రెస్ని కలుసుకోమని చెప్పారు. వెళ్ళాను, ఆమెను కలిశాను, నా విషయాలన్నీ చెప్పాను. నేనేమీ అడగక ముందే ఆవిడ, నీ బిడ్డకు కావలసినవన్నీ చేసి కొంచెం లేటుగా వచ్చినా పర్వాలేదు. ఆవిడ నాకు ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టలేదండి. చాలా సంతోషించాను. మనసులో అనుకున్నా అంతే. అదే జరిగేలా చేశాడు సాయి. ఇప్పుడు నేను 13 సంవత్సరాల నుండి అదే స్కూల్లో కంటిన్యూ చేస్తున్నాను. మనం మనస్ఫూర్తిగా నమ్మితే మన చెయ్యి ఆయన ఎప్పటికీ వదలడు. కష్టాలు అందరికీ వస్తాయి. మరి ఆ కష్టంలో కూడా సాయి నీవే దిక్కు అని ఆ సాయి మీద భారం వేసి ముందుకు నడవండి. సాయి ఆలస్యంగా స్పందించరు. సరైన సమయానికి సరైన దారిలో సహాయం చేస్తారు. సాయినాథుని కృప వలన మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు రావాలని కోరుకుంటూ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ సాయి కృప కోసం కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.